హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యామిని కుకింగ్ వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి రాగి పిండి ములగాకుతో ఒక రెసిపీ చేసేద్దాం వచ్చేయండి. దీన్ని తమిళనాడులో రాగి అడై అంటారు. ఫస్ట్ ఒక బౌల్ తీసుకుని దానిలో ఒక కప్పు రాగి పిండి తీసుకోవాలి. దాంట్లోనే రుచికి సరిపడినంత సాల్ట్, తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు, తర్వాత కరివేపాకు, ఒక ఉల్లిపాయ, నెక్స్ట్ దీంట్లోనే ములగాకు ఇవన్నీ యాడ్ చేసుకున్నాక కొంచెం వాటర్ వేసుకొని మెల్లమెల్లగా మొత్తం అంతా కలిసేలాగా పిండి అంతా కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా చపాతీ పిండిలాగా కలుపుకున్నాక దీన్ని హాఫ్ చేతిలో తీసుకుని ఒక రౌండ్గా చేసుకుని తర్వాత గ్యాస్ మీద ప్యాన్ పెట్టుకుని ప్యాన్ బాగా వేడైన తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా అద్దాలన్నమాట. ఇలా పల్చగా అద్దుకోవాలి, లేకపోతే లోపల వేగదు. ఈ రాగి పిండి ములగాకు హెల్త్కి చాలా మంచిది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇది కొంచెం వేగిన తర్వాత దాని మీద లైట్గా ఆయిల్ అయితే వేసుకొని తర్వాత బాగా వేగినాక ఇంకొక సైడ్ తిప్పుకోండి. ఈ రొట్టె అనేది బాగా కాలాలి, లేకపోతే లోపల పచ్చి పచ్చిగా ఉంటుంది. అంతేనండి, రాగి ములగాకు రొట్టి అయితే రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.